ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ నిర్వహిస్తున్న ఆల్ ఇండియా స్కాలర్షిప్ ఎగ్జామ్ పాస్ అవ్వండి. 2 years ఫీజులో 50% మాత్రమే పే చేయండి. మెగా ఫ్యామిలీకి పుష్ప పార్టీ. ఇది వినడానికి ఇంట్రెస్టింగ్గా ఉన్న త్వరలోనే ఇది జరిగే అవకాశం ఉంది. ఒకప్పుడు మెగా హీరోలు అంటే అల్లు అర్జున్, రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ అనేవారు. కానీ ఇప్పుడు ఈ కాంపౌండ్ నుంచి అల్లు అర్జున్ సపరేట్ అయిపోయాడు. వీరి మధ్య విభేదాలకు కారణం తెలియకపోయినా ఏపీ ఎన్నికల నుంచి మాత్రం అది మరింత ముదిరి అల్లు వర్సెస్ మెగాగా మారిపోయింది. పుష్ప 2 సినిమాతో ఈ వివాదం మరింత పీక్స్కు చేరింది. పుష్ప 2 సినిమా గురించి మెగా ఫ్యామిలీ నుంచి ఎటువంటి సౌండ్ రాలేదు. దేశవ్యాప్తంగా చేసిన ప్రమోషన్స్ హిట్ అయినా కూడా ఒక్క ట్వీట్ కూడా లేదు. ఇటు అల్లు అర్జున్ నుంచి కూడా నో రెస్పాన్స్. ఏ సందర్భంలోనూ చిరంజీవి పేరును వాడలేదు. దీంతో ఫ్యాన్స్ 2 గ్రూపులుగా విడిపోయి సోషల్ మీడియా వేదికగా కొట్టుకుంటున్నారు. పుష్ప 2ని చూడకూడదని, బెనిఫిట్ షో టికెట్లు కొనకూడదని మెగా ఫ్యాన్స్ నిర్ణయించుకున్నట్లుగా వార్తలు వచ్చాయి. కానీ పుష్ప రిలీజ్కు ముందు సాయి ధరమ్ తేజ్, నాగబాబు చేసిన ట్వీట్స్ కొత్త చర్చకు దారితీశాయి. పుష్ప 2 ది రూల్ ప్రీమియర్లు మొదలుగాబోతున్న కొన్ని గంటల ముందు మెగా బ్రదర్ నాగబాబు ఒక ట్వీట్ చేశారు. 24 క్రాఫ్ట్ల కష్టంతో, వందల మంది టెక్నీషియన్ల శ్రమతో వేల మందికి ఉపాధి కలిగించి కోట్ల మందిని అలరించేదే సినిమా. ప్రతి సినిమా విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. అందరినీ అలరించే సినిమాని సినిమాలాగే ఆదరించాలని ప్రతి మెగా అభిమానిని మరియు ప్రతి సినీ అభిమానిని కోరుకుంటున్నట్లుగా ఆయన పుష్ప సినిమా అల్లు అర్జున్ పేరు ఎత్తకుండానే ట్వీట్ చేసి ఏదో ఒక రకంగా సినిమాని సినిమాగా చూడమని మెసేజ్ ఇచ్చారు. అంతకంటే ముందు సాయి ధరమ్ తేజ్ పుష్ప 2కు అభినందనలు చెబుతూ ట్వీట్ చేయడం చర్చనీయాంశమైంది. నిజానికి వీరిద్దరూ అల్లు అర్జున్ తీరును ఇండైరెక్ట్గా వ్యతిరేకించిన వారే. ఏపీ సార్వత్రిక ఎన్నికల సమయంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థికి అల్లు అర్జున్ సపోర్ట్ చేయడంతో అప్పట్లో నాగబాబు వివాదాస్పద రీతిలో ఒక ట్వీట్ చేశారు. మాతో ఉంటూ ప్రత్యర్థులకు పనిచేసేవాడు మావాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే అంటూ రాసుకొచ్చారు. దాంతో అప్పట్లో ఈ ట్వీట్పై దుమారం రేగడంతో డిలీట్ చేయాల్సి వచ్చింది. అంతేకాదు కొన్ని రోజులు ట్విట్టర్కి దూరంగా ఉండాల్సి వచ్చింది. అదే సమయంలో అల్లు అర్జున్ను సోషల్ మీడియాలో సాయి ధరమ్ తేజ్ అన్ఫాలో చేశారు. అలాంటి వారిద్దరూ పుష్పపై రియాక్ట్ కావడం కొసమెరుపు. ఇదిలా ఉంటే అల్లు అర్జున్ కూడా మెగా ఫ్యామిలీపై ఇటీవల పాజిటివ్ కామెంట్స్ చేశారు. ఆహా షోలో చిరంజీవి గొప్పతనం చెప్పే విధంగా తన చిన్నప్పుడు జరిగిన సన్నివేశాన్ని గుర్తు చేశారు. అలాగే పవన్పై తనకు ఉన్న అభిప్రాయాన్ని చెప్పే క్రమంలో పవర్ స్టార్ను పొగిడారు. పుష్ప సినిమా టికెట్ల రేట్లు పెంచే సమయంలో కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ థ్యాంక్స్ అంటూ మెసేజ్ చేశారు బన్నీ. ఇలాంటి పరిణామాల మధ్య విడుదలైన పుష్ప పాజిటివ్ టాక్ను తెచ్చుకుంది. అల్లు అర్జున్ యాక్టింగ్కు అభిమానులు పిచ్చెక్కిపోతున్నారు. చిత్రానికి మంచి ఆదరణ లభించింది. ఈ సమయంలో గతంలో బన్నీవాసు చేసిన కామెంట్స్ గుర్తు చేసుకుంటున్నారు అభిమానులు. గతంలో ఈ వివాదంపై బన్నీవాసు మాట్లాడుతూ ఓ మంచి సందర్భం కోసం వెయిట్ చేస్తున్నానని, అలాంటి సందర్భం ఒకటి వస్తే అంతా కలిసిపోతారనే నమ్మకం తనకు ఉందని చెప్పుకొచ్చాడు. అయితే ఆ సందర్భం పుష్ప 2 హిట్తో వచ్చేసినట్లుగా కనిపిస్తోంది. పుష్ప 2 సక్సెస్ పార్టీ ఏర్పాటు చేసి అందరినీ ఆహ్వానిస్తే అంతా మళ్ళీ కలిసిపోతారని అభిమానులు ఆశిస్తున్నారు. ఇదే అల్లు అర్జున్కు సరైన సమయం కూడా అంటున్నారు. మరి మెగా ఫ్యామిలీకి పుష్ప పార్టీ ఉంటుందో లేదో చూడాలి.